మారుతి డైరెక్షన్‌లో వస్తున్న 'ది రాజాసాబ్' సినిమా కోసం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రొమాంటిక్ కామెడీ, హారర్, యాక్షన్, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జంటగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నప్పటికీ రిలీజ్ విషయంలో మాత్రం ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తోంది. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటన చేశారు. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఏప్రిల్‌లో 'రాజాసాబ్' సినిమా రిలీజు అనుమానమేనని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన పనులు వీఎఫ్ఎక్స్‌తో పాటు ఎడిటింగ్ వర్క్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ దసరాకి వాయిదా పడుతుందని టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాలో పాటలు ఒక రేంజ్‌లో ఉంటాయని ఇప్పటికే తమన్ చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక మాస్ పాటను విడుదల చేస్తారని సమాచారం. ఈ మధ్య రిలీజ్ అయిన హారర్ కామెడీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు 100 కోట్ల కలెక్షన్స్ సాధించాయి. దీంతో డైరెక్టర్ మారుతి మంచి క్వాలిటీ అవుట్‌పుట్ కోసం కొంత ఎక్స్‌ట్రా సమయం తీసుకుంటున్నాడు. అందుకే సినిమా షూటింగ్ పూర్తి అవ్వడం లేటవుతోంది. అయితే 'రాజాసాబ్' రిలీజ్ వాయిదా పడినట్లు అఫీషియల్‌గా కన్ఫర్మ్ కానప్పటికీ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతున్నారు. ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌లో వస్తుందనుకున్న 'రాజాసాబ్' గత ఏడాది నుంచి పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది. వేసవిలో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో దసరా సమయంలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే దసరాకి కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. సెప్టెంబర్ 25వ తేదీన బాలకృష్ణ 'అఖండ 2' సినిమా, అలాగే సాయి ధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకి మంచి రెస్పాన్స్ వస్తే 'ది రాజాసాబ్' మంచి థియేటర్స్‌ని దక్కించుకోవడం కోసం కష్టపడాల్సి వస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది చూడాలి.